అద్భుత పర్యాటక ప్రాంతం విశాఖ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖలో అడుగడుగునా మనకు అందాలే దర్శనమిస్తాయి. ఆ అందాలకు కొత్త సొబగులద్దుతున్నాయి మ్యూజియంలు. ఆ మ్యూజియాల్లో పిల్లలు పెద్దలు ఎక్కువగా ఇష్టపడుతున్న ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంపై ఇవాల్టి సిటీ లైట్స్ లో చూద్దాం. విశాఖ అంటే అందాల సుందర నగరం. అడుగడుగున కళ్లు తిప్పుకోకుండా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ బీచ్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశాఖ బీచ్ అంటే కేవలం అలల హోరు, సముద్ర తీరాన ఉండే రెస్టారెంట్లు, పార్కులు, విగ్రహాలే కాదండోయ్, మ్యూజియంలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో ఎక్కువగా పిల్లలను పెద్దలను ఆకర్షిస్తోంది TU-142 విమానం మ్యూజియం. ఇందులో టుపోలెవ్ Tu-142 విమానం భద్రపరిచారు. విశాఖ నగర పర్యాటక ప్రచారంలో భాగంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియానికి 2017 అక్టోబర్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తర్వాత 2017 డిసెంబర్లో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధికారికంగా ప్రారంభించారు. ఇప్పుడు TU-142 విమాన ప్రదర్శనశాల విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఆధ్వర్యంలో ఉంది. దీనిని ఫుల్ సెక్యూరిటీతో మెయింటైన్ చేస్తున్నారు. భారత నావికాదళంలో 29 సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం 2017 మార్చి 29న అరక్కోణంలోని INS రాజాలీలో విరమణ చేయబడింది. ప్రమాదం ఎరగని ఈ విమానం విరమణ సమయానికి 30,000 గంటలు ఎగిరింది. మొదటగా ఇది భారత యుద్ధభూమి కోసం రష్యాలో తయారు చేయబడింది. 1968 నుంచి TU-142 విమానం మన భారతదేశానికి సేవలు అందిస్తోంది. దాదాపు 30 సంవత్సరాల యుద్ధ రంగంలో ఎన్నో సేవలను అందించింది. ఎన్నో విన్యాస ప్రదర్శనలు ఇచ్చింది. మన త్రివిధ దళాలలో ఒకటైన ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి భవిష్యత్ తరాలకు తెలిపేందుకే సాగర తీరంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆల్బర్ట్రోజ్ అనే సీ బర్డ్ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ఆల్బర్ట్రోజ్ దాని జీవిత చరిత్ర చూసుకుంటే అది 16 గంటలు కంటిన్యూస్గా ఫ్లై చేయగలదు. అంటే లాంగ్ ఫ్లయింగ్ క్యాపబిలిటీ ఉంది. అలాగే అది సీలో మీద కూడా 3 to 4 అవర్స్ కంటిన్యూగా అది ఫ్లోట్ అవ్వగలదు. సో ఈ బర్డ్ సీ బర్డ్ ఆల్బర్ట్రోజ్ సీ బర్డ్ ఆధారంగా తయారు చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్. దీని తల క్యాపబిలిటీ కూడా లాంగ్ ఫ్లయింగ్ అవర్స్ అండ్ ఇంజిన్ ఆఫ్ చేస్తూ కూడా ఇది గ్లైడ్ చేయగలదు. కంటిన్యూస్గా 3 to 4 అవర్స్ ఇంజిన్ ఆఫ్ చేసి గ్లైడ్ చేయగలిగిన కెపాసిటీ ఉంది. ఈ మ్యూజియంలోని ఓ పెద్ద హాలులో వివిధ పరికరాలు, విమాన భాగాల ప్రదర్శన చూపరులను అబ్బురపరుస్తున్నాయి. చివరిలో VR హెడ్సెట్ల ద్వారా ఆనందించగల ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్ఫారం ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించిన సమాచారం, ఫైరింగ్, బాంబ్స్, మిస్సైల్, పైలట్స్, సోనోబాయిస్, ప్రొపెల్లర్, ఇంజన్, సర్వైవల్ కిట్, యాంటీ సబ్మెరైన్ మిస్సైల్, డేట్ రికార్డర్, కాక్పిట్ వంటి పరికరాలు అన్ని వివరాలతో సహా ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. విమాన భాగాలను అద్భుతంగా భద్రపరిచి ప్రదర్శనలో ఉంచారు. ఆ విమానాన్ని నడిపిన పైలట్ల వివరాలు కూడా అక్కడ ఉంటాయి. TU-42 అనే మ్యూజియం దగ్గరికి వచ్చాము మా ఫ్రెండ్స్తో కలిసి. దీంట్లో ఏంటంటే మనం సినిమాలో చూసినట్టు బయట అక్కడ యానిమేషన్స్లో చూపించినట్టు టర్బో ఇంజన్స్, ప్రొపెల్లర్స్, వీల్స్, ఎయిర్ ప్లేన్కి కావాల్సిన ప్రతి ఒక్క ఇంజన్ పార్ట్స్ కానీ బోల్స్ కానీ ఇన్ డీటెయిల్గా ఉన్నాయి, ఇండివిజువల్గా ఉన్నాయి. తర్వాత చూసుకుంటే మనం సేఫ్టీకి కావాల్సిన సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ, టైర్స్ కానీ, జాకెట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఉంది. వైజాగ్ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు సాయం సంధ్య వేళ బీచ్ లో ఎంజాయ్ చేసి సాయంత్రానికి ఎదురుగా ఉన్న ఈ మ్యూజియాన్ని సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా లోపల పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండోయ్. వాళ్ల కోసం గేమింగ్ జోన్ కూడా ఉంటుంది. పర్యాటకులైతే ఎయిర్ క్రాఫ్ట్ ముందు నిలబడి ఫోటోలకు తెగ పోజులు ఇస్తూ ఉంటారు.